ఈ గవర్నమెంట్ పరిపాలన ఏ విధంగా అనిపిస్తా ఉన్నది? మంచిగా ఉందా? ఏం మంచిగా అయితే ఇప్పుడు దాకా ఏం అవపడతలేదు. ఏం అవుపిత్తలేదా? ఏం అరే అవపడతలేదు. వాళ్ళు జబర్దస్త్ గా మేము పథకాలన్నీ చేసినామని చెప్తా ఉన్నారు, నువ్వేం రాలే అని చెప్తా ఉన్నావు. ఏది మాకైతే ఇప్పుడు దాకా ఏం సందలేదు. అప్పుడు ఓటు వేయకముందే నీకు ఇల్లు ఇస్తాం అన్నారు. నీవు కౌలు చెప్తే ఎకరానికి 15,000 ఇస్తాం అన్నారు. ఈ ఆశతోటి ఓటు వేసినావు. ఆశ ఏడిపోయిందో తెలుస్తలేదు. ఈ పింఛని అదే 2,000 వస్తున్నాయి. నాకు ఇంకా రాలేలే. నాకు చెప్పిన దాంట్లో ఏమేమి వచ్చినాయా మీకు? నాకైతే ఇప్పుడు రూపాయి చందలే. మాకైతే రూపాయి రాలే. ఇక్కడ నీళ్ళకు మాకు నీళ్ళు లేవు. బోరు వేపిస్తా అన్నారు. ఆ బోరు ఎడిపోయిందో వాళ్ళు ఎడిపోయిందో పత్తలేదు. ఈ బస్ పథకం ఒకటి పెట్టిల్లు కదా, మరి మంచిగా ఉందా బస్? బస్ మేము ఇప్పుడు దాకా మా ఆడోలే పోలే ఆ బస్ మీద. ఏమైంది? మేము ఏటాని పోతాం. ఏ సొంత ఆడడం మేము డ్యూటీ చేసుకోవాలి. ఆ రోజు పోయేటాళ్ళు లాగా తోగుతుంది. ఈడిచిపెట్టి బస్ మీద పోయి ఏడ తిరుగుతాం. మీలాంటి వాళ్ళకే బస్సు పథకం ఫ్రీ పెట్టినా అని చెప్తా ఉన్నాడు. చెప్తాం మేము. మాకైనా హైదరాబాద్ పోవాలని డ్యూటీ ఉందా? ఎట్లా ఎందుకు పోతాం హైదరాబాద్? జనగాం ఎందుకు పోతాం? పోతే నేను తేవాలి. ఏమైనా మందులు కొట్టాలంటే నేను పోయి తేవాలి. ఈ నాకు కిరాయినా కిరాయి ఇచ్చి ఉందా మరి? నాకైతే ఆ బస్సు వేస్ట్. అది అంతేనా? బస్సు వేస్ట్. బస్సులో ఏమవుతున్నాయి? అవి మొత్తం డ్యూటీ చేస్తున్న బతారు. కరెంట్ ఎన్నిసార్లు పోతా ఉన్నది రోజుకి? కరెంట్ రాత్రి 2 సార్లు పోయింది. పోయి వస్తూనే ఉంది. పోయి వస్తుంది 24 గంటలు అంటే అన్నాడు. కానీ 24 గంటలు ఏది అవపడతలేవు కరెంట్. అంతేనా? అంతే. నీళ్ళు వస్తా ఉన్నాయా మీకు? కేసీఆర్ నీళ్లు వారం రోజులు దాకపోతే అటే వస్తలేదు ఆ నీళ్ళు కూడా. మిషన్ భగీరథ నీళ్ళు కూడా రావట్లేదు ఇంట్లో. అదే వస్తలేదు. అది మాకు నీళ్ళకి ఇబ్బంది అవుతుంది చాలా. మాకు బోర్ లేదు, ఏం లేదు. చాలా ఇబ్బంది అవుతుంది. ఆ నీళ్ళు వస్తలేదు సరిగా. వారం 10 రోజుల దాకా అటే ఉంటుంది. నీళ్ళు వస్తలే. 10 రోజులకు ఒకసారి ఇస్తారా నీళ్ళు? మార్పు రావాలనుకుంటే కాంగ్రెస్ కు ఓటు వేసిళ్ళు. కాంగ్రెస్ ఓటు వేసినాం. ఏదో మార్పు వస్తాయి, పని చేస్తుంది అని వేసినాం. ఏం చేస్తాం? జనాలు కూడా వన్ సైడ్ అయిపోయి గెలిపించిళ్ళు. ఇప్పుడు గుద్ద కాలుతాడు కాలకంగా మంచిగా. రేవంత్ రెడ్డి అక్కడ కూర్చోబెట్టి మంచిగా కాలుతాడు అందరు. ఇది చేస్తాం అది చేస్తామని మంచిగా కాలుతాం. కేసీఆర్ ఉన్నప్పుడు మంచి చేసిండు మరి. కేసీఆర్ ఉన్నప్పుడు ఈ నీళ్ళు మంచిగానే వచ్చేది. 3 రోజులకు ఒకసారి ఈడ్చి పెట్టింది. కాలువ అయినా ఈ భగీరథ నీళ్ళు అయినా నీళ్ళైనా 3 రోజులకు ఒకసారి ఇచ్చేది. ఉన్న వస్తుంది. కరెంట్ కూడా మంచిగానే వచ్చింది ఆయన ఉన్నప్పుడు. అంత మంచిగా చేసుకొచ్చిండు. మంచిగా వచ్చింది. కరెంట్ మంచిగా వచ్చింది. అన్ని మంచిగా వచ్చింది. రైతు బంధు కూడా ఈ పాస్బుక్ ఉన్న వాళ్ళకి వేసిండు. కానీ మాకైతే మా కౌలు చేస్తున్నా రుణమాఫీ ఈ మన రైతు బంధు అవి కూడా వేసిండులే. కరెక్ట్ టైంకి వేసిండు. రైతు బంధు రాలేటగా? రైతు బంధు రాలే. ఇంకా రైతు బంధు రాలే కానీ రుణమాఫీ చేసిండటగా 1,00,000 రూపాయలు. ఈయన ఇక రైతు బంధు ఏడా వచ్చింది? ఇంకా కేసీఆర్ వేసిందే గుర్తా. అంతేనా? ఇప్పుడు ఏడా వచ్చింది రైతు బంధు రాలే. సో ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా అనిపించిందా? రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా అనిపిస్తా? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా అంటే ఇక మొత్తం లేని వాళ్ళకి ఏమి ఇవ్వలేదు కేసీఆర్. ఉన్న వస్తాను చెప్తున్నావు. ఇప్పుడు ఈయన ఇస్తా అన్నాడు. లేని వాళ్ళకు కూడా బతికి సాయం చేస్తా అన్నాడు. ఈయన కూడా అటే ఉన్నాడు. కేసీఆర్ ఉన్నప్పుడు ఉన్న వాళ్ళకే పెట్టిండు కానీ లేని వాళ్ళకి అయితే ఏం పెట్టలేదు కేసీఆర్ ఉన్నప్పుడు. అంటే ఏ పరంగా ఉన్న వాళ్ళకి ఏమేమి ఇచ్చిండో లేని వాళ్ళకి ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు 50 ఎకరాలు ఉంది, 20 ఎకరాలు ఉంది. రైతు బంధు పరంగా అంటున్నావా? 50 ఎకరాలు ఉంది, 20 ఎకరాలు ఉంది. సరే, అదొకటే మిస్టేక్ చేసిండు కేసీఆర్. నాకైతే ఒక గుంట లేదు. నాకు ఇల్లు కూడా లేదు. ఇల్లు కూడా ఇయ్యలే. లేని వాళ్ళని చూసి ఇయ్యలే ఊరోళ్ళు. ఇక వాళ్ళే తిన్నారు, వాళ్ళే బతికిరు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన ఇచ్చింది మరి కరెక్ట్ ఇచ్చిండులే. అందరు చూసుకుంటా ఇవ్వాలని కొద్ది గొప్ప అయితే మంచిగా చేసుకోవచ్చు. మంచిగా చేసిండు ఆయన. దప్పలే మాట చెప్పిన మాట అన్ని రెడీ చేసిండు ఆయన. ఒక రుణమాపే వీళ్ళు చెప్పిగా మరి వీళ్ళ మాటలు ఎటుపోయినాయి? వీళ్ళ మాటలే తప్పుతారు ఇప్పుడు. అంతే. వీళ్ళ మాట ఇప్పుడు ఎట్లయినా నాకు భూమి లేదుగా. ఊర్లో అన్న ఇప్పుడు నీకు భూమి లేకపోతే సరే అది పక్కన పెడితే ఊర్లో మాట్లాడుకుంటా ఉంటారు కదా మామూలుగా. ఊళ్ళో కూడా ఈయనకే తీడతారు. ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి తీడతారు. అంతేనా? రోజులు దగ్గర పడ్డట్టే. కేసీఆర్ మంచిగా చేసిండు అని ఇప్పుడు అంటారు. కరెక్ట్ టైం కు పింఛన్ ఇచ్చేది, కరెక్ట్ టైం కి రైతు బంధు ఇచ్చేది అని అంటారు ఊళ్ళో కూడా. అందరు మళ్ళీ జై కేసీఆర్ అంటారా?
కేసీఆర్ మంచిగా చేసేటాడు, ఆయనే బోర్లు ఇచ్చిండు, కానీ ఈయన తోడ ఏడైతుంది రాజకీయం అని అంటారు.